నికార్సైన హిందువులు ధర్మాన్ని పాటించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే మొదటి నుంచి కూడా దళితులు. వాళ్ళ యొక్క కుటుంబ సాంప్రదాయాలు, వాళ్ళ పూజా విధానము ప్రతిదీ కూడా మీరు గమనించండి. పల్లెలో పోచమ్మ మైసమ్మ నుంచి మొదలుకొని ప్రతి దగ్గర కూడా పూజించే వ్యక్తులు గౌరవంగా బ్రాహ్మణులకు కానీ సమాజానికి కానీ అందరిలో గౌరవంగా బతికేది దళితులే. దళితుల్లో చీడపురుగా పుట్టినటువంటి చెప్పుకునేటువంటి సామెల్ లాంటి వాళ్ళు పూర్తిగా ఫ్రస్ట్రేషన్కు గురై నాకు మంత్రి పదవి ఇవ్వలేదు, అడ్లూరు లక్ష్మణ్ కుమార్కు మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి నేను ఈ ప్రభుత్వాన్ని ప్రజలలో చులకన చేస్తాను, హిందువులలో చులకన చేస్తాను, ఓవరాల్గా మొత్తానికి కాంగ్రెస్ వ్యతిరేకంగా పనిచేస్తానని చెప్పని కాంగ్రెస్ వేదికల్ని ఉపయోగించుకుంటూ అనేక మార్లు ఈ రకమైన వ్యవహారాన్ని సామెల్ గారు చేస్తున్నారు. హిందూ సమాజం మీద, బ్రాహ్మణిజం మీద, ఇతర దేశాల మీద మాట్లాడితే గొప్పలైపోతారా? అరే నువ్వు ఏ సమాజం నుంచి అయితే గెలిచొచ్చినో ఆ సమాజం కోసం నీ ప్రభుత్వం దగ్గర కొట్లాడు, ఆ సమాజం బాగోగు కోసం నువ్వు మాట్లాడు. నీకు అలొకేషన్ అయిన బడ్జెట్ ఎంత లెక్కలు మీకు తెలుసా? ఏ ఒక్క ఎమ్మెల్యేలకైనా తెలుసా? మీకు దళిత ఎమ్మెల్యేలకు సంవత్సరం అయిన బడ్జెట్ లేదా అప్లికేషన్ తీసుకొని రాజు పేరు మీద తీసుకుంటే అప్లికేషన్స్ అన్ని కూడా ఎన్ని వచ్చినాయి మీ నియోజకవర్గం నుంచి? ఎన్ని మీరు పూర్తి చేశారు? ఎంతమందికి లోన్లు ఇప్పగలిగినారు? అవి పట్టదు మనకు. ఇంకొక దానికి పోస్ట్ వస్తే మీకు మంట, ఇంకొక దానికి మంత్రి పదవి వస్తే మీకు మంట. ఆ మంటని నిరూపకంగా చేసి సమాజంలో గొప్పగా అయిపోతాము మేమని చెప్పని మీ ఫ్రస్ట్రేషన్ వెళ్ళగక్కడం అనేది ఇప్పటికైనా ఆ పార్టీ సిగ్గు తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది.